చేయగలిగినటువంటి వాడు. ఆయన ఏమైనా చేయగలడు. ప్రాణం పోయగలడు, ప్రాణం తీయగలడు. ఒక మట్టిని తీసుకొని రూపం ఏర్పరిచి ఆ మట్టి బొమ్మలో ఉన్నటువంటి మనుషుని యొక్క నాసికారంధ్రంలో జీవవాయువు దాడు, ప్రాణం పోశాడు. కాబట్టి ఇది మనకు ఆది గ్రంథంలో చూడవచ్చు. ఆయన సమస్తమును కూడా చేయగలిగిన వాడు. రెండవది ఈయన ఎవరంటే, ఈయన సర్వజ్ఞుడు. 139వ కీర్తనలో రాయబడింది, ఈయన సర్వజ్ఞుడు అంటే సమస్తమును తెలిసిన వాడు. కాబట్టి ఆయనకు సమస్తము తెలుసు. ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు. యోహాను సువార్త 4వ అధ్యాయం ఉంటే మనం గమనిస్తే ఆయన మనుషుని యొక్క ఆంతర్యము ఎరిగిన వాడు. కాబట్టి మన హృదయ అంతరంగంలో ఏముందో కూడా చెప్పగలడు. ఆయన సమస్తమును ఎరిగిన వాడు. మూడవదిగా ఈయన సర్వాంతర్యామి అంటే అంతటా ఉన్నవాడు. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు మనకి రాత్రి అమెరికాకి వెళ్తే పగలు, అమెరికాకి పగలు ఉంటుంది, ఇక్కడ రాత్రి. ఇప్పుడు సూర్యుడు అమెరికాలో ఉన్నాడు, మనకి చంద్రుడు. రేపు మనకు సూర్యుడు ఇక్కడ ఉదయిస్తే రేపు అమెరికాలో చంద్రుడు అక్కడికి వెళ్తాడు. కాబట్టి ప్రియులారా, అలాగనే దేవుడు సర్వాంతర్యామి, అమెరికాలో ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అంతటా ఉన్నాడు. ఆయన ఎవరైతే ఆయన బిడ్డలు కూడుకుంటున్నారో అక్కడ ఉంటాడు. ఆయన సర్వాంతర్యామి, అంతటా ఉన్నవాడు. 139వ కీర్తన దానికి కూడా ఆయన సర్వాంతర్యామి. 139వ కీర్తనలో మనం చదివితే అర్థమైంది ఆయన సర్వాంతర్యం. ఆయన భూమి సముద్రంలోకి వెళ్ళాడు, ఆకాశంకి వెళ్ళినా ఉన్నాడు, అంతటా ఉన్నవాడు. తర్వాత 4వది ఆయన ఆత్మస్వరూపి. ఆయన అదృశ్యుడు. ఆయన ప్రకృతి సంబంధి కాడు, ఆయన అదృశ్యుడు. ఆయన కనబడేటువంటి స్వరూపము కాదు. ఈ బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఆత్మస్వరూపిన దేవుడు, ఆయన అదృశ్యుడు. ఆయన కనబడేటువంటి స్వరూపం మనం గమనించాలి. ఆత్మ కనిపించదు, గాలి ఎలాగైతే కనిపించదో దేవుని ఆత్మ కూడా ఆత్మ కనిపించదు. దేవుడు ఆత్మస్వరూపి అని రాయబడింది. కాబట్టి ఆయన ప్రకృతి సంబంధి కాడు అని మనం గమనించాలి. తర్వాత ఈయన లేవియకాండం 19:2 ప్రకారం ఆయన పరిశుద్ధుడు, పాపము లేనివాడు, కామ క్రోధ లోభ మోహ మదమత్సరము లేనిటువంటి వాడు. ఆయన లేవియకాండం 19:2 ప్రకారం ఆయన పరిశుద్ధుడు. కాబట్టి గ్రంథాలు తిరగవేసి చూస్తే పాపము లేని పుణ్య పురుషుడు, పరిశుద్ధుడు ఎవరైనా అంటే అది బైబిల్లో ఉన్నటువంటి యేసు ప్రభు వారే. యేసు దేవుడు మాత్రమే పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. తర్వాత 5వదిగా మనం గమనించినట్టు ఆయన 1 యోహాను రాసిన పత్రిక 4:8 ప్రకారం దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమయే ఉన్నవాడు, ఆయనే ప్రేమ. కాబట్టి ఆయన ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమయే ఉన్నవాడు. కాబట్టి ప్రేమ కలిగిన వాడు ప్రేమిస్తాడే గాని ఆయన శిక్షించేవాడు కాదు. ఆయన ద్వేషించే మాత్రం ఎంత మాత్రము కాదు, ఆయన ద్వేషించేవాడు కాదు. ఆయన ప్రేమ ఎంత ఉందంటే ఆయనకు ప్రేమ కొలవలేనంత ప్రేమ ఉంది. ఆకాశానికి భూమి ఎంత పొడవు ఉందో అంత ప్రేమ ఆయన దగ్గర ఉంది. ఎటువంటి వారినైనా ఆయన ప్రేమిస్తున్నాడు. ఎంత ఘోర పాపాత్మ ఆయన ప్రేమిస్తున్నాడు. ఆ తర్వాత మనం గమనిస్తే 7వదిగా ఆయన రోమా రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 ప్రకారం ఆయన ఉగ్రుడు, రౌద్రుడు అంటే పాపాన్ని సహించిన వాడు. కొంతమంది బైబిల్ అంటే గెట్టిన వాళ్ళు, యేసు ప్రభు అంటే గెట్టిన వాళ్ళు అంటున్నారు, యేసు ప్రభు వారు బైబిల్లో పాపం చేసుకోవడానికి లైసెన్స్ ఇచ్చాడని చెప్పేసి ఒక నేరాన్ని మోపుతున్నారు. బైబిల్లో ఎవరు తప్పు చేసినా కానీ యేసు ప్రభు సమర్థించలేదు. లోతైనా దావీదైనా ఎవరైనా సరే ఎవరు పాపం చేసినా తప్పు చేసినా ఆయన శిక్షించాడు. అట్ ద సేమ్ టైం ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు క్షమాపణ కోరుకున్నప్పుడు ఆయన క్షమించాడు. కాబట్టి ప్రభు పాపాన్ని సహించేవాడు కాదు. ఆయన పాపిని ప్రేమిస్తున్నాడు, పాపాన్ని ప్రేమించడు. కాబట్టి వేరే విషయాలు మీకు తెలియజేశాను. ఈ బైబిల్లో ఉన్న దేవునికి లక్షణాలు ఇంకా ఉన్నాయి. ఆయన వెలుగై ఉన్నవాడు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మరలా గుర్తు చేస్తున్నాం. మొట్టమొదటిగా ఆయన సర్వశక్తిమంతుడు, సమస్తము చేయగలవాడు. రెండవది ఆయన సర్వజ్ఞుడు, ఆయన అన్ని తెలిసినవాడు. మూడవది ఆయన సర్వాంతర్యామి, ఆయన అంతటా ఉన్నవాడు. నాలుగవదిగా ఆయన ఆత్మస్వరూపి, ఆయన అదృశ్యుడు,
ఆయన ప్రకృతి సంబంధి వాడు కాడు. ఐదవదిగా ఆయన పరిశుద్ధుడు, పాపము లేనటువంటి దేవుడు, పవిత్రుడు, జీవితంలో ఒక మచ్చ లేకుండా బ్రతికాడు. ఆయన స్త్రీలకు లోనైన వాడు కాడు, ఆయన స్త్రీల వెంటబడిన వాడు కాడు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు. ఆయన జీవితంలో ఒక మచ్చ కూడా మనకి కనిపించదు. 33 ఆయన జీవించిన 30 సంవత్సరాలలో మనం గమనించాలి. ఆ తర్వాత చివరిదిగా ఆయన ఎవరంటే ఆయన ఉగ్రుడు, పాపాన్ని సహించిన వాడు అనే సత్యాన్ని రాత్రి మనం గమనించాలి. బైబిల్లో ఉన్న దేవునికి 7 లక్షణాలు తెలియజేశాను. అయితే రాత్రి ఈ గొప్ప దేవుడు ప్రతి మనుషునికి ఆయన మోక్షం ఇవ్వాలని, పరలోకం ఇవ్వాలని, స్వర్గం ఇవ్వాలని, చావులేని జీవితాన్ని ఇవ్వాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. ఈరోజు మరణం అంటే మనిషికి భయం వేస్తా ఉంది. చనిపోయే ముసలమ్మ కూడా ఏముంటుందంటే ముఖమంతా ముడతలు పడిపోయి, మోకాల నొప్పులు వచ్చి, పళ్ళు ఊడిపోయి, చెవులు వినపడకుండా, కళ్ళు కనబడకుండా నడవలేని పరిస్థితుల్లో కూడా ముసలమ్మకి ఏముంటుందంటే, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి అంటది. ఎందుకు? ఇంకా నేను బ్రతకాలి. చావాలని ఎవరికి ఇష్టం ఉండదు, చనిపోవాలని ఎవరికి ఇష్టం ఉండదు. కాబట్టి చావు ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో ఎంతో వేదన, రోదన అనేది మనకి కనిపిస్తా ఉంది. అయితే ఒక శుభవార్త ఈ రాత్రి ఏంటంటే, యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచే వారికి, యేసు ప్రభువుని నమ్మిన వారికి మరణం పైన విజయం ఇస్తాడు, మరణంలో నుంచి జీవంలోనికి తాకిస్తాడు, యుగ యుగాలు దేవునితో ఉండే భాగ్యాన్ని ఇస్తాడు. అయితే అలాంటి జీవితం కావాలంటే ఈ రాత్రి నేను మీకు తెలియజేస్తున్న కొన్ని విషయాలు. ఈ ధనవంతుడు ఎందుకు పాతాళానికి వెళ్ళాడు? ఈ పాతాళం తప్పించుకోవాలంటే ఏం చేయాలి? రాత్రి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. ధనవంతుడు మొట్టమొదటిగా పాతాళానికి వెళ్ళడానికి కారణం ఏంటంటే, ధనవంతుడు కాబట్టి పాతాళానికి వెళ్ళలేదు, కానీ ధనవంతుడు తన ఇంటి దగ్గర ఉన్నటువంటి లాజరు పైన కనికరపడలేదు. అతడు ఆహారం లేనివాడు, లాజరు ఆహారం లేనివాడుగా, భేదవాడుగా ఉన్నాడు. ఇతడేమో ధనవంతుడుగా, అన్నీ ఉన్నవాడుగా, సమస్తం ఉన్నవాడుగా ఉన్నాడు. అయితే ఈ వ్యక్తి ఆ లాజరు పైన కనికరపడలేదు. అందుకని బైబిల్ చెప్తా ఉంది, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, కనికరము లేని వారు కనికరము లేని తీర్పు పొందుదురు. కాబట్టి జాలి, దయ, కనికరము అనేది ప్రతి మనిషికి ఉండాలి. ఈ ధనవంతుడు ఎందుకు పాతాళానికి వెళ్ళాడంటే, ఇతడు ఎందుకు పరలోకానికి వెళ్ళలేదంటే, తన ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆ వ్యక్తి, ఆ లాజరు అనే వ్యక్తి, ఏమీ లేని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తికి, ఆహారం లేనటువంటి ఆ వ్యక్తికి కనీసము జాలి, దయ చూపలేదు. అందుకనే కాబట్టి రాత్రి జాలి, దయ, కనికరం అనేది లేకపోవడం, ఈ లోకంలో జీవిస్తే ఈ ధనవంతుడి వలె పాతాళానికి వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి మీ 9 విషయాలు మీకు తెలియచేయాలి కాబట్టి ముందుకెళ్తున్నాను. కాబట్టి కనికరము లేని వారు కనికరము లేని తీర్పు పొందుతారని రాయబడింది. జాలి, దయ మనం అంటుంటాం, అరే కనీసం వీడికి జాలి కూడా లేదురా, దయ కూడా లేదురా అని అంటాం. ఎంతో కఠినుడు వీడు అని అంటాం. కాబట్టి మనకు తెలుసు ఎప్పుడు ఆ వ్యక్తి అలా ప్రవర్తిస్తే మనం అంటాము. కాబట్టి మనం గమనించాలి, ఈ వ్యక్తి ఎందుకు పాతాళానికి వెళ్ళాడంటే, ఇతడు కనికరము లేనటువంటి వాడు. రెండవదిగా మనం గమనించినట్లయితే, ఈ ధనవంతుడు ఎందుకు పాతాళంలో యాతన పడుతున్నాడు, ఎందుకు ఇతడు అగ్ని జ్వాలలో యాతన పడుతున్నాడంటే, రెండవ కారణం, ఇతడు లాజరును ప్రేమించలేదు. దైవ గ్రంథంలో చెప్పబడుతుంది, ఏం చెప్పబడుతుందంటే, పొరుగువారిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చువాడని రాయబడింది. కాబట్టి పొరుగువారిని మనం ప్రేమిస్తే బైబిల్ను పాటించినట్టే, బైబిల్ను అనుసరించినట్టే. కాబట్టి ఆ మాట మనకి రోమా రాష్ట్ర పత్రికలో మనం చదవచ్చు. పొరుగువారిని ప్రేమించువాడే ధర్మశాస్త్రం. ఒకసారి మేము గుంటూరులో సువార్తకి వెళ్ళాం. సువార్తకి వెళ్తే అప్పుడు ట్రైనింగ్ లో ఉన్నాం. ట్రైనింగ్ లో ఉంటే సువార్తకి వెళ్తే ఒక ఆయన అడిగాడు, ఏమయ్యా మీరు బైబిల్ అంతా పాటిస్తున్నారా అని అడిగాడు. అప్పుడు నేను ట్రైనింగ్ లో నాకు సమాధానం చెప్పలేకపోయాను. నేను ఇంటికి వచ్చిన తర్వాత అడిగా, ఇంటికి వచ్చిన తర్వాత సేవకులు అడిగి చెప్పినారు, అరే బైబిల్లో పొరుగువాడిని బైబిల్ పాటించడం అంటే ఏంటి? పొరుగువాడిని ప్రేమించడమే కదా.
పొరుగువానికి కీడు చేయకుండా, పొరుగువానికి హాని చేయకుండా, పొరుగువాన్ని ప్రేమించడమే కదా ధర్మశాస్త్రం, బైబిల్ అనుసరించడం, బైబిల్ పాటించడం అనే మాట నాకు చెప్పినారు. అప్పుడు నేను బాగా తెలుసుకున్నాను. కనుక ఈ రాత్రి ప్రియులారా, పొరుగువానికి హాని చేస్తే ఈరోజు మనం చూస్తా ఉన్నాం, కాలువల దగ్గర గొడవలే, పొలాల దగ్గర గొడవలే, స్థలాల దగ్గర గొడవలే. నీ స్థలం ఉన్నావు, నీవు నా స్థలంలోకి వచ్చావు అని చెప్పేసి ఈ విధంగా ఎన్నో సమస్యలు, గొడవలు, కోర్టుల దాకా, కేసులు కోర్టుల దాకా వెళ్ళినటువంటి పరిస్థితులు. అంతేకాదు, కాబట్టి ఇలాంటివి మనం చూస్తా ఉన్నాం. పొరుగు వానికి హాని చేసేవాడు అతని యందు ఏమాత్రం ప్రేమ ఉండదని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి అన్నదమ్ములైనా సరే, ఎవరైనా సరే, తన సహోదరుని ద్వేషించేవాడు, పొరుగువాడిని ద్వేషించేవాడు దేవుని ప్రేమించలేడు. కాబట్టి ప్రియులారా, ఎందుకు ఈ వ్యక్తి పాతాళానికి వెళ్ళాడు ఈ ధనవంతుడు అంటే, రెండవ కారణం బైబిల్ చెప్తా ఉందంటే, పొరుగువాడైనటువంటి లాజరును ప్రేమించలేదు, అందునే ఈ వ్యక్తి పాతాళానికి వెళ్ళాడు. పొరుగువాడిని ద్వేషిస్తే, పొరుగువానికి హాని చేస్తే, పొరుగువాడిని కొట్టినా, కర్రతో కొట్టినా, లాఠీతో కొట్టినా, గొడవలు తీసుకొని కొట్టినా, ఆ మధ్య నేను వేటి న్యూస్ లో చూశాను, తోటి సహోదరుడే అక్కని గొడవలు తీసుకుని నరకబోతున్నాడు. స్థలం దగ్గర ఏదో ప్రాబ్లం అయింది, సమస్య అయింది, గొడ్డలు తీసుకుని ఆమె అసలు ఎన్నోసార్లు తప్పించుకుంది, చివరికి ఒక దెబ్బ పడింది. అంతవరకు చూపించారు, అది కూడా వచ్చింది. ఇంకొక చోట పింఛన్ డబ్బులు ఇవ్వలేదని కొడుకే తండ్రిని లోపల పడేసుకుని కొట్టి చంపినాడు. నెకరకల్లు మండలం గుండ్లపల్లిలో జరిగింది ఇది. ఇలా మనం చూస్తా ఉన్నాం చాలా చోట్ల. పొరుగు వానికి హాని చేయటం ఈజీ అయిపోయింది. ఈరోజు కొట్టడం, ఒక మనిషిని కొట్టడం చాలా ఈజీ అయిపోయింది. ఒక మనిషిని చంపడం చాలా ఈజీ అయిపోయింది. అది పాపం అనుకోవట్లేదు. కాబట్టి పొరుగు వానికి హాని చేయడమే పాపం. ఈ ధనవంతుడు ఎందుకు పాతాళానికి వెళ్ళాడంటే, పొరుగువాడైన లాజరును ప్రేమించలేదు కనుకనే ఆ వ్యక్తి పాతాళానికి వెళ్ళాడు. ఇది రెండవ సత్యం. మూడవ సత్యం, ఇతడు ధనమును నమ్ముకున్నాడు. దేన్ని నమ్ముకున్నాడంటండి? ఇతడు దేవుణ్ణి నమ్మలేదు కానీ ధనాన్ని నమ్మాడు. అందుకనే ఈ వ్యక్తి పాతాళానికి వెళ్ళాడు. బైబిల్ చెప్తా ఉంది, ధనం వల్ల వచ్చేటువంటి నష్టాలు కొన్ని విషయాలు ఉన్నాయి బైబిల్లో. ఏంటంటే, ధనం వల్ల వచ్చే నష్టాలు ఏంటంటే, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అని రాయబడింది. అంటే ధనం పెరిగితే ఏం పెరుగుతుందంట? గర్వం పెరుగుతుంది. ధనం పెరిగితే ఏం పెరుగుతుందంటే మదం పెరుగుతుంది. ఊరే, ఇదివరకు బాగా పలకరించేవాడు పలకరియట్లేదే, ఈ కళ్ళు పైకి కళ్ళు నెత్తికి ఎక్కినాయే అని అంటుంటారు. అంటే ఏంటి? ధనం పెరిగితే మదం పెరుగుతుంది. వాస్తవమే. ధనం పెరిగితే గర్వం వస్తుంది. గర్వము హృదయంలో ఉంటుంది. అది అహంకార రూపంలో కనిపిస్తుంది. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రి ఈ ధనవంతుడు ఎందుకు పాతాళానికి వెళ్ళాడంటే, అగ్ని జ్వాలలో ఎందుకు యాతన పడుతున్నాడంటే, గర్వం, అహంకారం, పొగరు. కాబట్టి ఈరోజు చాలా మంది మనం చూస్తున్నాం భూమి మీద, వీడు ఎంత పొగర్రా అని అంటుంటాం. ఎందుకంటే అతని మాటలు అలాంటివి ఉంటాయి. లెక్కలేనిటువంటి మాటలు, లెక్కలేనిటువంటి జీవితం. ఒకడు ఉన్నాడు, ఎవరు? అన్యాయస్తుడు అంట. దేవుడు అంటే భయం లేదు. లూకాసువార్త 18వ దేవుడు అంటే భయం లేదు, మనుషులంటే భయం లేదు. మనుషులంటే అసలు లెక్క చేయడం. అన్యాయస్తుడైన న్యాయాధిపతి అని మనం చూస్తున్నాం. దేవుడు అంటే భయం ఉండదు, మనుషులంటే గౌరవం ఉండదు. ఇటువంటి వాళ్ళు కూడా పాతాళానికి వెళ్తారని బైబిల్ చెప్తా ఉంది. ఈ ధనవంతుడు దేవుని నమ్మలేదు, ధనాన్ని నమ్మాడు. ధనం ఏమొస్తుంది? ధనం వస్తే మదమేం రాదు. బైబిల్లో ధనవంతులు చాలా మంది. అబ్రహాము ధనవంతుడే, యోబు ధనవంతుడే, దావీదు ధనవంతుడే, కానీ వారు గర్విష్ఠులు కాలేదే. అయితే ఈ వ్యక్తికి మాత్రం గర్వం వచ్చింది. అందుకనే అతడు పాతాళానికి వెళ్ళాడు. ఇతడు దేవుని కంటే ఎక్కువగా ధనాన్ని నమ్మాడు. కాబట్టి మనం గమనించాలి అయ్యారా, ధనం ద్వారా సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో రాయబడింది, నేను ధనవంతుడినైతే, భేదవానైతే దొంగిలిస్తానేమో, ధనవంతుడినైతే
దేవుని విసర్జిస్తానేమో అని అంటున్నాడు. అంటే ధనం పెరిగితే ఏమవుతుందంట? దేవుణ్ణి విసర్జించే ప్రమాదం ఉంది, దేవుణ్ణి మరచిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఈరోజు ధనవంతులైన వాళ్ళు భక్తి చేస్తున్నారంటే మనం అది కొంచెం ఆలోచించాల్సిందే. అవసరం కోసమే, ఇంకా లాభాల కోసం. ఒకడు దేవుని దండం పెట్టుకొని పోయాడట. ఎందుకు? భగవంతుడా, ఈరోజు దొంగతనానికి వెళ్తున్నాను, ఈ దొంగతనంలో నాకేమైనా బంగారు గొలుసు దొరికితే సగం నీకు సగం నాకు అన్నాడంట. ఏంటంటే సగం నీకు సగం నాకు. కాబట్టి ఇదేం భక్తి అండి? మాయదారి భక్తి. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఉంటారంటే ఉంటారు. ఎందుకు ఉండరు? కాబట్టి ప్రియులరా, మనం గమనించాలి. ఇతడు ఎందుకు పాతాళానికి వెళ్ళాడంటే, పాతాళానికి వెళ్ళిన కారణం ఏంటంటే ధనాన్ని నమ్మాడు. దేవుని కంటే ఎక్కువగా ధనము నమ్ముకున్నాడు. కనుక ఈ రాత్రి ప్రియులరా, దేవుని కంటే ఎక్కువగా ధనాన్ని నమ్మితే, బైబిల్ రాయబడింది, ఏం రాయబడిందంటే దేవుడు ధనం మీద విశ్వాసం ఉంచి, లేకపోతే ధనం నమ్ముకున్నవాడు పాడైపోను. ఇంకా బైబిల్లో రాయబడింది 1 తిమోతి 6వ అధ్యాయంలో 10వ వచనం, ధనం ద్వారా దురాశలు వస్తాయంట. ఏమొస్తాయంట? మా ఊరి పక్కన ఒక గ్రామం ఉంది, అడిగొప్పల గ్రామం పక్కన నరమాలపాడులో. ఆమె ఒక ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, కొడుకు లేరు, కూతురు లేరు. దానికి డబ్బులు ఉంటే ఒక ఆయన వచ్చేదంట. ఏమనంటే, అమ్మా నాకు 1,00,000 రూపాయలు అయ్యి, నా కొడుకు హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు, నీకు 1,00,000 ఇప్పిస్తా సంవత్సరానికి అన్నాడంట. ఇక బ్యాంకులో వేసుకుంటే చక్కగా వచ్చేదానికి తెలిసిన వాళ్ళకి ఇవ్వకుండా, బ్యాంకులో వేసుకోకుండా ఎవరో ఆమెకి పింఛన్ పెట్టిస్తే దాదాపు ఒక 5 లక్షలు అప్పించింది. ఇస్తే ఇప్పుడు తిరిగి ఇస్తున్నాడంటే ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు కావాలంటే ఆడ చూస్తాయమ్మా అని అంటున్నాడు. అట్లా మనుషులు నమ్మి దాదాపు 30 లక్షలు ఇచ్చింది. ఎంత ఇచ్చిందంటే 30 లక్షలు ఇచ్చింది. కాబట్టి దేవుని కంటే ఎక్కువగా మనుషులు నమ్ముతున్నారు, దేవుని కంటే ఎక్కువగా ధనాన్ని నమ్ముతున్నారు. ఈ ధనవంతుడు పాతాళానికి వెళ్ళి పాతాళానికి ప్రార్థన చేస్తాడు. అబ్రహాముకి ప్రార్థన చేస్తాడు, తండ్రి అయిన అబ్రహామా, భూమి మీద నాకు 5 సహోదరులు ఉన్నారు. 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు ఇక్కడికి రాకుండా లాజరును పంపించు అని అంటే, అప్పుడు అబ్రహాం అన్నాడు, అయ్యా అక్కడ సేవకులు ఉన్నారు, వాళ్ళు చెప్పే మాటలు నమ్మితే చాలు, ఈ లాజరు పోవాల్సిన అవసరం లేదన్నారు. అంటే భూమి మీద సేవకులు చెప్పే మాటలు నమ్మితే చాలు, ఆ వ్యక్తి పరలోకానికి వెళ్తాడు. అంటే ఈ వ్యక్తి ఎలాంటి వాడు అంటే, భూమి మీద సేవకుల మాట నమ్మలేదు. ఎవరి మాట నమ్మలేదు అంటే, సేవకులు ధనాన్ని దేవుని కంటే ఎక్కువగా ధనాన్ని నమ్మాడు. దేవుని కంటే ఎక్కువగా దేవుడు తను తాను నమ్ముకున్నాడు. సేవకుల మాట కూడా నమ్మలేదు. అందుకనే వ్యక్తి పాతాళానికి వెళ్ళాడు. ఈరోజు లోకంలో మనుషులు తాను చేసుకున్నటువంటి మనం చూస్తాం, చాలా మంది దేవుడు ఆత్మస్వరూపి అంటే ఆ దేవుని నమ్మక, ఆ దేవుని తెలుసుకోకుండా మనుషులు ఏం చేస్తున్నారంటే, మనుషుల చేత చేతుల చేత మలచబడినటువంటి చెక్కబడినటువంటి శిల్పాలను ఆరాధించడం మనం చూస్తున్నాం. యేసు ప్రభు ఫోటోలు పెట్టుకుంటారు, మంచిదే, కానీ ఆరాధించకూడదండి. యేసు ప్రభు ఫోటోలు, సిలువలు ఇవన్నీ చెప్పమని, ఆరాధించమని కానీ వాటిని పెట్టుకోమని కానీ యేసే చెప్పలేదు. దైవ భక్సింగ్ గారు వాక్యము వాక్యము వాక్యం, ఇంట్లో వాక్యం ఉండాలి, హృదయంలో వాక్యం ఉండాలి అని చెప్పేసి ఆయన ప్రతి ఒక్కరికి బైబిల్ ఉండాలని చెప్పేసి చెప్పాడు. కాబట్టి ఇప్పుడు రాత్రి ఈ వ్యక్తి ధనవంతుడు ఎందుకు పాతాళానికి వెళ్ళాడంటే, ఇతడు ధనాన్ని నమ్మాడు. ఇతడు సేవకుల మాట నమ్మలేదు. ఈరోజు దేవుని కంటే ఎక్కువ మనుషులు ఎక్కువ నమ్ముతున్నారు. అవును, ఈరోజు ప్రియులరా మనుషుల్ని ఆరాధిస్తున్నారు. మనుషులు తయారు చేసినటువంటి వాటిని నమ్ముతున్నారు దేవుని కంటే ఎక్కువగా. ప్రియులరా, ఇప్పుడు మనుషుడు ఏం చేస్తాడు? దేవుడే తయారు చేస్తున్నాడు మనిషి. అంటే దేవుడు మనుషుల్ని పుట్టిస్తే మనిషి ఏమో దేవుడిని పుట్టిస్తున్నాడు. కొమ్మరివాడు కొండలను తయారు చేస్తాడు,
కుమ్మరవాడు కుండల్ని తయారు చేస్తాడు. కుండలు తయారు చేసిన తర్వాత చిన్న కుండగా పెద్ద కుండగా తయారు చేస్తాడు. చేసిన తర్వాత వాటిని అమ్మేస్తాడు. ఇప్పుడు ఆ కుండ తయారు చేసిన తర్వాత ఆ కుండ కుమ్మరవాడా నువ్వు నన్ను తయారు చేసావు, అలసిపోయావు, నేను నిన్ను తయారు చేస్తాను అంతదా? ఏ కుండ కూడా అలా అనదు. ఏ కుండ కూడా మనుషుని తయారు చేయలేదు. కాబట్టి ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారంటే మనుషులు దేవుని తయారు చేస్తున్నారు. దేవుడు మనల్ని పుట్టించాడు. ఏ మనిషి కూడా దేవుని పుట్టించలేడు, దేవుని తయారు చేయలేడు. ఏ మనుషులు కూడా ఇప్పటి వరకు దేవుని చూడలేదు. ఏ మనుషులు ఇప్పటి వరకు కూడా మీరు అడగండి, మన తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు, మన తాతలు, ముత్తాతలు ఎవరైనా దేవుని చూశారా అంటే ఎప్పుడైనా చెప్పారా అరే మేము దేవుని చూసావరా అని? చూడలేదు. ఒక మనిషి పుట్టిన తర్వాత ఎప్పుడైనా చూశాడా దేవుణ్ణి? మనిషి పుట్టినప్పుడు ఇంట్లో పోయినా చూస్తే ఆమె ఏమంటారు, మంత్రశాలను చూస్తాడు, లేకపోతే హాస్పిటల్ నర్సును చూస్తాడు. అంతేగాని దేవుడు కనపడ్డాడు ఎవరికన్నా? పుట్టినప్పుడు కనపడలా, పెరిగిన తర్వాత ఊహ వచ్చిన తర్వాత కనపడలేదు, పెద్దయిన తర్వాత కనపడలేదు. మళ్ళీ అలాంటప్పుడు దేవుణ్ణి పుట్టినప్పుడు చూడకుండా, అవగాహన వచ్చిన తర్వాత చూడకుండా, పెరిగి పెద్దయిన తర్వాత చూడకుండా, ఇప్పుడున్నటువంటి ఈ శిల్పాలన్నీ ఎవరు దేవుని చూసి చెక్కారు? యేసు ఫోటోలు కానీ లేకపోతే మరియమ్మ ఫోటోలు కానీ ఇవన్నీ ప్రియులరా మనుషుని యొక్క చమత్కారపు కల్పనలే. కాబట్టి ఈ రాత్రి దేవుని కంటే ఎక్కువ మనుషులను నమ్ముతున్నారు, దేవుని కంటే ఎక్కువగా మనుషుల్ని ఆరాధిస్తున్నారు. బైబిల్ చెప్తా ఉంది, రోమా రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చతుష్పాద జంతువులను పూజించుట దేవుని కంటే ఎక్కువగా. దేవుడు ఆత్మస్వరూపి, దేవుడు కనపడడు, అదృశ్య దేవుని స్వరూపి ఆయన. అటువంటి ఆయన్ని ఒక రూపం పెట్టి చేయటం అనేది అది కరెక్ట్ కాదని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఈ రోజున అయ్యలారా అమ్మలారా ఎవరైనా సరే, ఈ వ్యక్తి ఎందుకు పాతాళానికి వెళ్ళాడంటే ఈ వ్యక్తి దేవుని ఆరాధించలేదు, దేవుని నమ్మలేదు, మనుషులను నమ్మాడు, డబ్బును నమ్మాడు. కాబట్టి ఈ వ్యక్తి పాతాళానికి వెళ్ళాడు. ఇంకా ముందుకెళ్తే ఈ వ్యక్తి ఎందుకు పాతాళానికి వెళ్ళాడంటే తన సుఖమే దేవుడు అనుకున్నాడు. ఏమనుకున్నాడంటండి? అంటే ఈ మనిషి రాయబడింది, ఇతడు సన్నపు నారవస్త్రం ధరించుకుని ప్రతి దినము బహుగా సుఖమే దేవుడు అనుకున్నాడు. తన సుఖాన్ని ప్రేమించాడు. ప్రియులారా ఈ రాత్రి ఈరోజు భూమి మీద మనం చూస్తా ఉన్నాం, రెస్టారెంట్లు పెరిగిపోతున్నాయి, టిఫిన్ హోటల్ పెరిగిపోతున్నాయి, రకరకాలు పెరిగిపోతున్నాయి. సుఖాన్ని, తిండిని ప్రేమిస్తున్నాడు, సుఖాన్ని ప్రేమిస్తున్నాడు. బైబిల్లో ఒక ఆయన అన్నాడు, లూకా సువార్త 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ వ్యక్తి నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అంటున్నాడు. ఏమన్నాడు దేవుడు అతన్ని? చాలా మంచోడు నువ్వు అని అన్నాడా? ఒరే వెర్రోడా అన్నాడు. వెర్రోడు అంటే పిచ్చోడు అని అర్థం. ఏమన్నాడంటే ఆ వ్యక్తిని పిచ్చివాడా అన్నాడు. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రియుల సుఖాన్ని దేవుని కంటే ఎక్కువ సుఖాన్ని కనుక ప్రేమిస్తే, సుఖమే దేవుడు అనుకుంటే ఆ వ్యక్తి పిచ్చివాడే. దేవుడు ఎందుకు డబ్బు ఇచ్చాడు? డబ్బు ఎందుకు ఇస్తాడండి దేవుడు? మొట్టమొదటి మన కోసం ఇస్తాడు, మనం బ్రతకడానికి, మన అవసరాల కోసం దేవుడు డబ్బు ఇస్తాడు. రెండవది దేవుడు ఎందుకు డబ్బు ఇస్తాడు? దేశంలో పేదలు ఉంటారు, వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి, దానికి దేవుడు డబ్బు ఇస్తాడు. అంతేగాని దాంతో సుఖం అనుభవించడానికి కాదు. ఈ వ్యక్తి ఎందుకు పాతాళానికి వెళ్ళాడంటే, ఈ వ్యక్తి ఎందుకు పాతాళానికి వెళ్ళి అక్కడ యాతన పడుతున్నాడంటే ఈ వ్యక్తి సుఖాన్ని ఎక్కువ ప్రేమించాడు. తన బ్రతుకు దినములన్నీ తన సుఖం గురించి ఆలోచించాడు. తినము త్రాగుము సుఖించుము అన్నట్లుగా అతడు సుఖించాడు, సుఖమే దేవుడు అనుకున్నాడు. అందుకని అతడు పాతాళానికి వెళ్ళాడు. అయ్యలారా అమ్మలారా ఈ రాత్రి దేవుని కంటే ఎక్కువగా సుఖాన్ని ప్రేమిస్తుంటే దేవుని కొంతమంది ఆదివారం మందిరానికి రారు, ఆదివారం మందిరాలు మానేస్తారు. ఎందుకు చెప్పండి? ఎందుకండి? ఆదివారము మందిరాలకు రాకుండా కొంతమంది పొలాలకు వెళ్తుంటారు, మందిరాలకు రాకుండా కొంతమంది అబ్బా 6 రోజులు కష్టపడి పని చేశాం, 6 రోజులు ఉద్యోగం చేశాం, 7వ రోజున దేవుడు సెలవు ఇచ్చిందో తెలుసా? గొరక పెట్టి నిద్రపోవడానికి. దేనికోసం ఉండండి?
సుఖించడానికా? ఎందుకంటే దేవుడు ఆదివారం సెలవు ఇచ్చిందంటే, మీరు చూడండి, మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చూస్తే ప్రతి ఉద్యోగి ఆదివారం వస్తే కారు వేసుకుని బైక్ వేసుకుని పరుగులు ఎత్తకుండా ఆదివారం మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలని చెప్పేసి పరుగు వెళ్తారు. చూసారు ఎక్కడైనా బిజీగా ఉంటే చర్చిలు మందిరాలు? ఎందుకు తెలుసా? నేను ఈరోజు ఆరోగ్యంగా ఉన్నానంటే కారణం దేవుడే. ఈరోజు నేను నాకు పిల్లల్ని ఇచ్చాడని దేవుడే కారణం. కాబట్టి దేవుడు నాకు సజీవంగా ఉంచాడు కాబట్టి దేవుడే కారణం అని దేవుని ఆరాధిస్తున్నారు. కాబట్టి నువ్వు గొరకలు పెట్టి నిద్రపోవడానికి కాదు, లేదా తిని నిద్రపోవడానికి కాదు ఆదివారం సెలవు ఇచ్చింది. నీ దేవుని నువ్వు ఆరాధించాలి, నువ్వు పూజించాలి, నువ్వు ఆయన ఘనపరచాలి. ఎవరైతే ఆదివారానికి క్రమంగా వెళ్ళి దేవుని ఆరాధిస్తారో వాళ్ళు ఆత్మీయంగా అభివృద్ధి అవుతారు, వాళ్ళు ఆత్మీయంగా వారి కుటుంబాలు దీవించబడతాయి. కాబట్టి ఈ వ్యక్తి పాదాలని కాదని కారణమైన సుఖాన్ని ఎక్కువ ప్రేమించాడు, దేవుని కంటే ఎక్కువ సుఖాన్ని ప్రేమించాడు. ఈ వ్యక్తి స్వార్థపరుడు. ఇంకో కారణం ఏంటంటే, ఈ వ్యక్తి బైబిల్లో మనం చూస్తే సుఖం గురించి కొంతమంది త్రాగుడులో సుఖం ఉండదు అనుకుంటారు, కొంతమంది వ్యభిచారంలో సుఖం ఉండదు అనుకుంటారు. సమరయ స్త్రీ నలుగురిని ప్రేమించింది, నలుగురితో తిరుగుతుంది, ఎందుకంటే అందులో సుఖం ఉందనుకుంది. కానీ ఆమె వెళ్ళే మార్గం అది పాతాళానికి వెళ్తుందని తర్వాత తెలుసుకుని ఆమె జీవితం మార్చుకుంది. ఈ రాత్రికాల సమయంలో త్రాగుడులో త్రాగుబోతులు, తిండిబోతులు పరలోకానికి వెళ్ళరు, వాళ్ళు దేవుని రాజ్యాన్ని హక్కుదారులు కారణం 1 కొరింథీ 6వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది. కాబట్టి రాత్రి ఈరోజు భూమి మీద ఎట్టుందంటే, చాలా మంది తాగనోడు పిచ్చోడు, తాగేవాడు మగోడు అంట. ఏంటంటే తాగనోళ్ళు అంట, అదే తాగితే వాడు మంచోడు, తాగితే వాడు మగోడు, తాగితే తాగకపోతే విచిత్రంగా చూస్తున్నారు. తాగేవాడంట అసలు ఏదో తాగకపోతే అదొక అవమానంగా, తాగితే అదొక ఆరోగ్యంగా, ఇదేరా అసలు జీవితం అంటే అన్నట్లుగా జీవిస్తా ఉన్నారు. కాలేజీకి వెళ్ళేటువంటి పిల్లలు కూడా మత్తు మందులకు బానిసలు అవుతున్నారు. కాబట్టి రాత్రికాల సమయంలో వ్యభిచారంలో త్రాగుడులో సుఖం లేదు. అట్లయితే దేవుడు అదే చెప్పేవాడు అలా చేయమని, అలా చెప్పలేదు దేవుడు. కాబట్టి రాత్రి ప్రతి ఊర్లో ఈరోజు చాలా మంది కుటుంబాలలో భార్యలు ఏడుస్తున్నారు. కారణం తెలుసా? భర్త త్రాగుబోతాయి, భార్యను పట్టించుకోకుండా, పిల్లల్ని పట్టించుకోకుండా ఆ కుటుంబానికి వేదనకరంగా ఉంటున్నారు. ఈరోజు ఎంతో మంది ఏడుస్తున్నారు. ప్రియులారా, త్రాగులో సంతోషం లేదు, త్రాగులో సుఖము లేదు, త్రాగులో మనశ్శాంతి లేదు. కాబట్టి రాత్రి ఈ వ్యక్తి పాతాళానికి వెళ్ళడానికి కారణం ఏంటంటే, సుఖమే దేవుడు తన సుఖాన్ని ఎక్కువ ప్రేమించాడు. ఈ వ్యక్తి స్వార్థపరుడు కాబట్టి తన గురించి ఆలోచించాడు, పక్కన ఉన్న లాజరు గురించి. కానీ ఎవరికి సహాయం, ధనవంతుడు ఒక్కరికి సహాయం చేసినట్టుగా బైబిల్లో లేదు. అందుకని ఇతను స్వార్థపరుడు. తన గురించి స్వార్థపరుడు అంటే తన గురించే, నేను బాగుంటే చాలు, పక్కోడితో నాకు అవసరం లేదు. ఏమండి, కొంచెం ఆపదలో ఉన్నాం, 1,00,000 రూపాయలు ఇస్తారా, తర్వాత మళ్ళీ ఇస్తామంటే, అది నిన్ననే ఇచ్చాను, నేను వస్తే ఇచ్చావని, నిన్ననే ఇచ్చాను, సరేలే నన్ను వెళ్ళిపోతాడు. ఏంటండి, మీరు వాళ్ళ డబ్బులు ఉన్నాయి కదా, ఒక ఆయన వాళ్ళ బంధువే కదా, ఎందుకు మీరు అట్లా చెప్పినారంటే, వాడికి ఏం లేదే, వాడికి ఇస్తే మనకి ఎవడు ఎగ్గొడతాడు. చూసారండి, మనం బాగుంటే సార్ పక్కనోడు గురించి ఆలోచన లేదు. అది స్వార్థపరుడు. ఈరోజు ఇటువంటి మంది ఉన్నారు భూమి మీద. కాబట్టి ఇలా ఉంటే ఖచ్చితంగా పాతాళానికి వెళ్తాం. చివరిది ఏంటంటే, ప్రియులారా, ఇతడు మారు మనసు పొందలేదు. ఏం చేయలేదంటే మనస్సు మార్చుకోలేదు. ఈరోజు భూమి మీద చాలా మంది దేవుని గురించి చెప్తుంటే నమ్మటం లేదు, మనసు మార్చుకోవడం లేదు. అదే అక్కడ డీజే బాక్సులు పెట్టి డాన్స్ పిల్లలు ఇప్పించి ఒక ట్రాక్టర్ పెట్టి అక్కడ ఏం డాన్సులు ఇప్పిస్తే ఊరికి సగం మొత్తం ఆడే ఉంటారు. ఏడా చెప్పండి, ఆ డాన్స్ పిల్లలు ఎగురుతుంటే దాన్ని చూసుకుంటా ఉంటారు. దేవుని మాటలు వినమంటే మాకొద్దు, దేవుని మాటలు దేవుని నమ్మమంటే మాకొద్దు, మాకు అవసరం లేదు. ఎందుకని? మాకేం అవసరం? మాకు పొలాలు ఉన్నాయి, మాకు వెండి ఉంది, మాకు బంగారం ఉంది, మాకు ఆపదొస్తే మాకు కులం ఆదుకుంటుంది, మాకు ఇంకో ఆపదొస్తే మాకు రాజకీయ నాయకులు ఉన్నారు, కాబట్టి మాకేం అవసరం లేదు, మాకు దేవుడే అవసరం లేదు. అవసరమైనప్పుడు వస్తాంలే. ఎప్పుడంటండి? అవసరమైనప్పుడు వస్తాంలే. కాబట్టి ఈ వ్యక్తి
ఈ ధనవంతుడు పాతాళానికి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఇతడు మనసు మార్చుకోలేదు. భూమి అంత కాలం హృదయాన్ని కఠినం చేసి చనిపోయేంత వరకు హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. అంతేకాదు ఇంకో మాట రాయబడింది, ఇతడు తనకి ఇష్టం వచ్చినట్టుగా నడుచుకున్నాడంట, సుఖం అనిపించాడు. ఈరోజు మన ఇష్టానుసారంగా జీవించడానికి వీల్లేదు. ప్రియులారా, మనకి దేవుని ఆజ్ఞలు ఉన్నాయి, కట్టడలు ఉన్నాయి, దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రం ఉంది. దేవుడు మనకి మంచి చెడు తెలియపరిచాడు, ఎలా నడుచుకోవాలో చెప్పాడు. కుటుంబానికి ఉపయోగపడటానికి, దేవునికి ఉపయోగపడటానికి, సమాజానికి ఉపయోగపడటానికి దైవ గ్రంథం మనకి ఇచ్చాడు. అయితే మన ఇష్టానుసారంగా బ్రతకడానికి వీల్లేదు. రోడ్డు మీద మన ఇష్టానుసారం బ్రతకడానికే లేదు. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మార్కింగ్స్ ఉంటాయి, హైవే మీద మనం ఆ మార్కింగ్ లోనే వెళ్ళాలి. మన ఇష్టానుసారంగా వెళ్తే పోతాం. ఒకడంట బాగా తాగి రోడ్డు మీద వెళ్తున్నాడు, బైక్ మీద వెళ్తూ 2 లైట్లు వస్తున్నాయి, ఎదురుగా 2 లైట్లు వస్తున్నాయి. వాడు అనుకున్నాడు ఈ 2 లైట్ల మధ్య పోనిచ్చి వీడిని నేను భయపెడతాను అనుకున్నాడు. ఎవరిని? ఆ 2 బైక్లు. వాడు అనుకున్నాడు 2 లైట్లు 2 బైక్లు అనుకున్నాడు. ఆ 2 లైట్ల మధ్య వెళ్ళి వీడిని నేను భయపెడతానని చెప్పేసి బైక్ మీద బాగా స్పీడ్ పెంచి ఆ 2 లైట్ల మధ్య పోనిచ్చాడు. అది బైక్లు కదా, లారీ. అది ఆ తాగిన మైకంలో వాడికి అర్థం కాలేదు, అది బైక్లో అనుకున్నాడు, అది లారీ. చివరికి కళ్ళు తెరిచి చూస్తే హాస్పిటల్లో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడండి? హాస్పిటల్లో. ప్రియులారా, మనకి ఇష్టం వచ్చినట్టుగా జీవించడానికి వీల్లేదు. జీవిస్తే ఖచ్చితంగా పాతాళానికి వెళ్తాం. దాదాపు 10 కారణాలు చెప్పినాను. 1, ఈ వ్యక్తి కనికరం లేనివాడు. 2, ఈ వ్యక్తి పొరుగు అని ప్రేమించిన వాడు. 3, ఈ వ్యక్తి దేవుని కంటే ఎక్కువగా దేన్ని నమ్మాడంటండి? ధనాన్ని నమ్మాడు. ఈ వ్యక్తి మనుషులను నమ్మాడు. ఈ వ్యక్తి సుఖమును ప్రేమించాడు. ఈ వ్యక్తి స్వార్థపరుడు. ఈ వ్యక్తి దేవుని మర్చిపోయాడు. దేవుడు ఎన్నో మేలు చేస్తున్నాడు, ఎన్నో ఉపకారాలు చేస్తున్నాడు, దేవుని మర్చిపోయినాడు. అందుకనే కీర్తన 9:17 రాయబడింది, దుష్టులు దేవుని మర్చి జనులందరూ పాతాళానికి పోవదురు. దేవుని మర్చిపోయినాడు. ఇతడు మారు మనసు పొందలేదు, హృదయం కఠినం చేసుకున్నాడు. రాత్రి మారు మనసు పొందకపోతే ఇక్కడ కూర్చొని ఎవరైనా సరే ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్న మా ప్రియ గ్రామస్తులారా, దేవుని కంటే నువ్వు మనుషులను నమ్మితే, దేవుని కంటే ఎక్కువ నువ్వు మనుషులను ఆరాధిస్తే ఒక దినాన నిన్ను ఎవరు తప్పించలేదు. నీ డబ్బు నిన్ను కాపాడదు, నీ కులం నిన్ను కాపాడదు, నీ తెలివి నిన్ను కాపాడదు, నీ చదువు నిన్ను కాపాడదు, నీ రాజకీయ నాయకులు నిన్ను ఎవరు కాపాడరు. రేపు డైరెక్ట్ గా పాతాళానికే వెళ్తాం. అయితే రాత్రి శుభవార్త ఏంటంటే, లాజరు పరదేశికి వెళ్ళాడు, పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి ముందు పరదేశం ఉంటుంది. అయితే రాత్రి నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే, పరదేశంలోకి వెళ్ళాలంటే, నెమ్మది పొందాలంటే ఈ రాత్రి యేసు ప్రభుని నమ్ము. ఆయన నీ కోసం 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చి నీ కోసం, నా కోసం, సర్వలోక మానవుల పాప పరిహారం కొరకై తన రక్తాన్ని చిందించాడు. ఆయన చనిపోయాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. గ్రంథాన్ని తిరగవేసి చూస్తే మరణాన్ని గెలిచినటువంటి ఏకైక దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. అయ్యారా, మరణమును గెలిచిన వాడు, మృత్యువును గెలిచిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. ప్రియా గ్రామస్తులారా, నువ్వు ఎక్కడున్నా, అరుగు మీద కూర్చున్నా, వీధుల్లో ఉన్నా, డాబా మీద ఉన్నా, నువ్వు ఎక్కడున్నా కానీ ఈ మాటలు నీకు వినపడుతున్నాయి. చాలా స్పష్టంగా నీకు వివరంగా తెలియపరిచాం. నీ హృదయాన్ని నువ్వు మారు మనసు పొందకపోతే ఈ రాత్రి ఈ ధనవంతుడు వల్ల నువ్వు పాతాళానికి వెళ్తావు. నువ్వు పాతాళానికి వెళ్ళి ఏమాత్రం దేవునికి ఇష్టం లేదు. అందుకే ఈ రాత్రి ఈ ప్రేమ వార్త నీకు దేవుడు వినిపిస్తూ ఉన్నాడు. నమ్ముతావా? సృష్టికర్త దేవుడు నీ కోసం ఈ లోకానికి వచ్చి తన ప్రాణం సర్వస్వం నీ కోసం త్యాగం చేశాడని, ఆయన నీకోసం గాయాలు పొందాడని, నీకోసం వేయించుకున్నాడని, నీకోసం తన రక్తం దావగా కార్చాడని నువ్వు తెలుసుకున్నావా? ఈ రాత్రి నువ్వు నమ్మితే యేసు ప్రభు దేవుడని, ఆయన నీకోసం, నీ పాప పరిహారం కోసం తన రక్తం చిందించాడని నువ్వు నమ్మినట్లయితే ఈ రాత్రి నిన్ను మోక్షానికి తీసుకెళ్ళడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నిత్య జీవానికి తీసుకెళ్ళడానికి, నిన్ను పరలోకానికి తీసుకెళ్ళి యుగ యుగాలు దేవునితో ఉండడానికి నేను తీసుకెళ్ళడానికి ఆయన రాబోతున్నాను నమ్మితే
చిన్న ప్రార్థన చేయి. అమ్మ నువ్వు ఎవరైనా సరే, యవనస్తురాలు ఎవరైనా సరే, ఈ రాత్రి ప్రియా అమ్మ, రేపు నీది కాదు, రేపేమో సంభవించినో తెలియదు. నేను అది చేయాలి, ఇది చేయాలి, నా పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలి, లేదా పొలం కొనాలి, అక్కడ వ్యాపారం పెట్టాలి, అది చేయాలి, అమెరికా పంపించాలి మా కొడుకుల్ని. మంచిది అన్ని. అయితే నువ్వు మారు మనసు, రేపేమో సంభవిస్తుందో తెలియదు. ప్రాణం ఉండగానే యేసుప్రభుని హృదయం చేర్చుకో. ఆయన విశ్వాసం ఉంచు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ప్రేమించాడు, ఇంకా ప్రేమిస్తున్నాడు. నీకు సమయం ఇచ్చాడు. వైనాడు వచ్చి, కేరళ రాష్ట్రంలో వైనాడు వచ్చింది. రాత్రికి రాత్రే ఎవరికి అర్థం కాలేదు. 100 మంది చనిపోయారు. అనుకున్నారా చనిపోతారని? అనుకోలేదు. కాబట్టి ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియదు. మొన్న వేటి న్యూస్ లో చూశాను, 15 సంవత్సరాల అమ్మాయి హార్ట్ అటాక్ తో చనిపోయింది. 10th క్లాస్ చదివే అమ్మాయి, 15 సంవత్సరాల అమ్మాయి హార్ట్ అటాక్ తో చనిపోయింది. వీళ్ళరా వయస్సు పరిమితి లేకుండా మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు నువ్వు సజీవంగా ఉన్నాడు, దేవుని కృప. ఇప్పుడైనా నిన్ను ప్రేమించిన దేవుడు, నీకోసం తన ప్రాణాన్ని సర్వస్వాన్ని త్యాగం చేసిన దేవుడు యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. నీకు మోక్షం ఇవ్వాలని, యుగాలు దేవునితో భాగ్యం ఇవ్వాలని, నరకము తప్పించాలని ఈ రాత్రి మాటలు వినిపిస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు. ఇంకొక దైవ సేవకులు ప్రార్థన చేస్తారు. మా గురించి